శ్రీ శ్రీ చైతన్య చరితామృతం आदिला षष्ठ परिच्छेद हमारा आलोचना करছি एकमात्र दुनियाते कृष्णदास से छाड़ा और किच्छु नहीं और एको कृष्ण सर्वसेवो जगतो ईश्वर आर जतो सबोतार सेवकानुचर से कृष्ण अवतीर्ण चैतन्य ईश्वर अतएव आरो सब तहारो किंकर एकला कृष्ण ही सर्वसेव्य सर्व आराध्य তিনি জগতের ईश्वर আর যত বাদ বাকি যা আছে সবাই তার সেবক এবং অনুচর সেই কৃষ্ণ এখন বর্তমান চৈতন্য ঈশ্বর রূপে তিনি অবতীর্ণ হয়ে আছেন অতএব और बाद में जो सवाई तार किंकर कृष्णुడు ఒక్కడే సర్వసేవ్యుడు అంటే అందరి చేత ఆరాధింపబడదగిన వాడు పడేవాడు ఆయన ఒక్కడే జగత్తుకు ఈశ్వరుడు ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆయన యొక్క దాసులే అనుచరులే అటువంటి శ్రీకృష్ణుడు స్వయం భగవంతుడు చైతన్య మహాప్రభు అవతరించారు ఆయనే ఈశ్వరుడు కాబట్టి ఆయన ఒక్కడే ప్రభువు అంటే మహాప్రభువు మిగతా వాళ్ళందరూ కూడా ఆయన యొక్క దాసులు దాసానుదాసులు కేహో మానే కేహో నా మానే సబతార దాస్ যে না মানে তার হয় সেই পাপে নাশ সোজা কথা এর মধ্যে কোনো আর ভেজাল নাই চৈতন্যের দাসমুই চৈতন্যের দাস চৈতন্যের দাস মুই তার দাসের দাস তিনবার বলেছেন চৈতন্যের দাস মুই চৈতন্যের দাস চৈতন্যের দাস মুই তার দাসের দাস తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య స్మర ఇది మాం లోకనాథ నువ్వు స్మరించాలయా నేను చెప్పుకుని ఎలాము నన్ను দাসও স্বীకరించాలి నేను ভগবান আমাকে তার দাস মতো গ্রহণ করতে হবে আমি গৌরব আমার গৌর আমার আমি বলতে পারি কিন্তু গৌর বলতে হবে আমি তার দাস বলবো কখন বলবেন সময় হলে বলবে এজন্য বলছেন কি ఎవరు ఒప్పుకోని ఎవరు ఒప్పుకోకపోని అందరూ కూడా ఆయన దాసులే 2 రెళ్ళు 4 ఒప్పుకోకపోతే ఏం చేస్తా అనిపించోడు అంటాం ఆ విధంగా ఒక్క శ్రీకృష్ణుడు మహాప్రభు ఒక్కడే భగవంతుడు మిగతా వాళ్ళందరూ కూడా ఆయన దాసులే ఎవరు ఒప్పుకొని ఎవరు ఒప్పుకోకపోని సూర్యుడు ఏ విధంగా పూర్వ దిక్కున తూర్పు దిక్కున ఉదయిస్తాడంతే ఒప్పుకోకపోతే ఏం చేస్తా నీ కర్మ పో జేనామాని తార్ హోయ్ సై పాపే నాస్ ఎవడు ఒప్పుకోడు వాడు ఒప్పుకోకపోయినది పాపం అనమాట ఆ పాపం ద్వారా వాడు నాశనం పొందుతాడు విశ్వ సత్యాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే ఎవరికి నష్టం వాడికే నష్టం এজন্য যে বিশ্বাস করে যে মানে তার মঙ্গল হয় যে না মানে সেই না মানাটাই পাপ সেই পাপের দ্বারা সর্বনাশ হয়ে যাবে అప్పుడు చైతన్య దాస్ నేను చైతన్య దాసుడిని చైతన్య దాసుడిని నేను చైతన్య దాసుడిని అని లోపల మనకి ఒక అభిమానం ఉండాలి సాత్విక అభిమానం అప్పుడు భగవంతుడు మనల్ని కూడా ఆయన నన్ను తన సేవకుడుగా గ్రహించాలి అప్పుడే సంబంధం 2 పక్కల నుంచి ఉండాలండి లేకపోతే కుదరదు అక్కడి నుంచి ముందు నుంచే ఉంది మన కర్మగాలు ఒప్పుకోవడం లేదు దాన్ని అక్కడ ముందు నుంచే ఉంది పాపం ఆయన ఎంత దయామయుడంటే మనం కాదని చెప్పి వెళ్ళిపోయినా కూడా వస్తున్నట్టే లేకపోతే బతకలేం కదా పిచ్చివాడు వాడు ఎప్పటికైనా విరుదిరకపోతాడా అని చెప్పి ఎన్నో విధాలుగా జ్ఞాపకం చేస్తున్నాడు అయినా కూడా నేను వినను కొత్త వినకపోతే కొట్టు తప్పదాలు కొడుతూ ఆయనకి సారీ కొట్టినా మనకి బుద్ధి రావడంలే హాయిగా ఉన్నాను హాయిగా ఉన్నా ఎంత హాయిగా ఉన్నాము ఏమిటో హాయి హాయి అంటారు కదా నీవు లేదురా అని చెప్పి పిల్లలకి హాయి ఏం లేదు అనుకుంటున్నా చైతన్యం తారు దాసేరు దాస్ చైతన్య మహాప్రభు దాసుల యొక్క దాసులు అవడమే
మన జీవితం యొక్క లక్ష్యం ఉండాలి. యాతో బోలి నాచే గాయ హోంకారో గంభీర్ খনে কে বসিলা আচার্য হইয়া সুস্থির। এইভাবে সমস্ত এত সিদ্ধান্ত তত্ত্ব তার মধ্যে রয়েছে। কার মধ্যে? অদ্বৈতাচার্যের মধ্যে। সেই জন্য সেই আনন্দে আমি চৈতন্যের দাস, তার যে আনন্দ, সে আনন্দের উৎপল হয়ে নাচছে, হুঙ্কার করছে গম্ভীর ভাবে, করে 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 শেষে কিছু সময় সুস্থির হয়ে বসেছিল। ভক্ত অভিমান মূল শ্রী বলরামে সেই ভাবে অনুগত তার অংশগণে। বলরামের মধ্যে রয়েছে ভগবানের দাস অভিমান, সেজন্য মূল অভিমান রয়েছে ভক্ত অভিমান। তিনি ভগবান হলেও সেবক ভগবান হইয়া ভগবানের সেবা করেন বলে বলরাম থেকে যত প্রকাশ হয়ে যত অংশ সবাই তার কৃষ্ণের দাস। রামচন্দ্র মূর্তিও কৃষ্ণের দাস, মহাবিষ্ণু কৃষ্ণের দাস, শুরু করে ওখান থেকে যত আছে সব ওখান থেকে সৃষ্টি হয়েছে। তো এই জন্য তুমি আমাকে ভাজন করবো, যারা বলছে তাদের পেটাতে হবে, కృష్ణకి బదులు జారబోతే సమ్మానం కొత్త పాయజనం. ఎవరైతే నన్ను సేవించు, నన్ను భజించు, నేను భగవంతుడికి అడ్డగా కొట్టాలి కొట్టుకుని. ఎందుకంటే చెప్పానే, కృష్ణుడి యొక్క ప్రకాశకుడు బలరాముడు, బలరాముడే సేవక భగవంతుడు ఆయన. మరి ఆయనే మీ సేవ చేయబట్టి అలాగా బలరాముడి భగవంతుడు చెప్పు ఒప్పుకోడు. ఆయన భగవంతుడు కృష్ణుడు పరిచయం ఇస్తాడు. కానీ ఒకడు అనాకి కాడికి తెగల వాళ్ళతో భగవంతుడు ఉంటారు. వాళ్ళు పుట్టిన ఏం చేయాలంట? భగవంతుడు ఎవరు లేరు, ఒక్క కృష్ణుడే భగవంతుడు. రాముడు కూడా కృష్ణ సేవ చేయవలసినది, శివుడు కూడా కృష్ణ. బలరాముడు చేస్తుండే వాళ్ళు ఎందుకు చేయాలంటే వాళ్ళందరూ కూర్చున్నాను కదా. కానీ ఇవాడు మరి ఎక్కడ చెప్పకూడదు, ఈ మాట ఎక్కడ చెప్పకండి, మనలోనే అట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే మన కృష్ణుడు కాబట్టి మన యొక్క ఆ కృష్ణుడు యొక్క ఉత్కృష్టం తెలుసుకుంటే లోపల ఆనందం వేస్తూ ఉంటుంది కదా. నా ప్రభువు ఎంత గొప్పవాడు, ఎంత ఆనందం. ఆ విధముగా అద్వైతాచార్యుడు చాలాసేపు హూంకారం చేస్తూ ప్రేమావేశం నాట్యం చేశారట. తర్వాత కాసేపు స్థిరుడై కూర్చున్నాడు. ఆ భక్త అభిమానము బలరాముడు పరిపూర్ణంగా ఉంది కాబట్టి బలరాముడు నుంచి ఎంతమంది అవతరించారో అందరూ కూడా కృష్ణు యొక్క, అందుకునే కృష్ణుడు ఆవిర్భవించినప్పుడు మిగతా వారందరూ కూడా భగవంతుడి యొక్క దివ్యమంగళ మూర్తిని ఆశ్రయించుకుని ఉంటారట. అంతేనా? చైతన్య మహాపురుషులు కూడా అందరూ కూడా ఇక్కడ వాళ్ళకి సౌభాగ్యం దొరికింది. అందుకని వాళ్ళు వేరే వేరేగా వచ్చారు. కృష్ణుడుగా ఉన్నప్పుడు అన్ని అవతారములు ఆయన ఆశ్రయించుకుని ఉన్నాయి. కానీ మహాప్రభుగా వచ్చినప్పుడు వాళ్ళందరూ వేరు వేరు మూర్తులుగా ధరించి మహాప్రభు సేవ చేశారు. ఆయనతో మాట్లాడమే భగవంతుడు మహాప్రభు సేవ చేయడం, ఆయన కూడా ఉండడమే. ఎంతమంది ఉన్నారు మహాప్రభు కూడా. విష్ణువు ఎవరు? అద్వైతాచార్యుల వారు, బలరాముడు, నిత్యానంద ప్రభు, ఆ విధంగా ఎంతమంది అందరూ వచ్చారన్నమాట. তারো అవతారు ఏకో శ్రీ సంకర్షণ భక్త బోలి అభిమాన కొరే సర్వక్షণ. ఆ బలరాముడి యొక్క ఒక అవతారము శ్రీ సంకర్షణుడు. మనం చెప్పుకున్నాం కదా, చతుర్వ్యూహము, ఆది చతుర్వ్యూహము, ద్వితీయ చతుర్వ్యూహము. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధుడు, వాసుదేవుడు అక్కడ ఉన్నారు, వైకుంఠంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా మూల బలరాముడి నుంచి వచ్చారు, బలరాముడి తత్వం నుంచి. కాబట్టి బలరాముడి యొక్క ఇంకొక అవతారము సంకర్షణుడు. ఆయన నిరంతరము భక్తుని అభిమానంతో ఉంటూ ఉంటాడు సంకర్షణుడు. তারো అవతారো ఆన్ শ্রীযুতো লক্ষ্মণ শ্রীরামের দাসতিহ কইল অনুক্ষণ। সেই সংকর্ষণ, মূল সংকর্ষণকে বলরাম বলা হয়। তারপরে চতুর্ব্যূহ, দ্বিতীয় চতুর্ব্যূহ সংকর্ষণ, তার একটা অবতার হলেন লক্ষণ। তিনি রামচন্দ্রের অবতারে রামচন্দ্র মূর্তির দাস্য করেছেন, অনুক্ষণ দাস্য করেছেন। সংকর্ষণ অবতার কারণাভিসায়ী তাহার হৃদয়ে ভক্ত ভাব অনুযায়ী। সেই সংকর্ষণের
అవతార్ హంసో 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 তিনি কারণাতিশায়ী বিষ্ণু। কালকে আমরা ভাগবত আলোচনা করলাম, সেই কারণবাড়িতে শুয়ে থাকেন, তার ইচ্ছা হলো একটু মায়া প্রতিক্ষণ করলো, সঙ্গে সঙ্গে সমস্ত কিছু সংসার বেড়ে গেল। গীতার সংসার জানেন, গীতা সংসার কি করে বলবে এখন। সেই সংকর্ষণেরই অবতার কারণাতিশায়ী বিষ্ণু, তাহার হৃদয়ে সবসময় ভক্ত ভাব থাকে। বুঝলেন, তাহার প্রকাশ ভেদ অদ্বৈত আচার্য, কায় মনোবাক্যে তার ভক্তি সদা কার্য। সেই কারণাতিশায়ী বিষ্ণুরই প্রকাশ ভেদ আমাদের অদ্বৈত আচার্য ঠাকুর। তার এই কারণাতিশায়ী বিষ্ণু হৃদয়ের মধ্যে ভগবানের সেব ভাব তো থাকে, ভক্ত ভাব। আর অদ্বৈতের মধ্যে তার কায় মনোবাক্যে সবসময় ভক্তি করিবার জন্য, భగవాনের దాస করিবার জানবার ప్రవృత్తి। కాబట్టి మూల సంకర్షణుడు, ద్వితీయ చతుర్మోహంలో సంకర్షణుడు, ఆ సంకర్షణ యొక్క ఒక అవతారమే లక్ష్మణస్వామి। ఆయన రామచంద్రమూర్తి యొక్క సేవ చేసుకున్నాడు। ఆ సంకర్షణ యొక్క ఇంకొక అవతారమే కారణాతిశాయి విష్ణువు। తెలుస్తుంది ఎంత దూరంగా ఉన్నాం మనం। ఆ కారణాతిశాయి విష్ణు యొక్క హృదయంలో నిరంతరము భక్తభావం ఉంటుందిట। ఎప్పుడెప్పుడు ఒక లక్ష్మీదేవి ఆయన కాడు వస్తూ ఉంటుంది, కానీ ఆయన హృదయం మాత్రం ఆ కృష్ణ సేవ చేయాలని చెప్పి లోపల కోరికగా ఉంటూ ఉంటుంది। ఆయన ఒక్క ప్రకాశ భేదమే అద్వైతాచార్యుల వారు। అందుకనే ఆయనలో త్రికరణ శుద్ధిగా కాయ మనోవాక్యములతో నిరంతరము భగవంతుడి యొక్క సేవ చేయాలనేటువంటి తపన ఆయనలో ఉంటుంది। పెద్ద పెద్ద వ్యాఖ్యానం ఉంది, చదువుకోవాలి, ఎప్పుడు చదువుకుంటాం మనం। वाक्ये कहे मुई चैतन्येर अनुचर, मुई तार भक्त मने भावे निरंतर। నేనున్నాను, నేను భగవంతుడు దాసుడు అంటాను। నువ్వు ఒవ్వడు ఏమైనా పని చెప్తే నాకు ఖాళీ లేదు, నేను చేయలేను, ఇదే దాస్యభావం అంటే। కానీ అద్వైతాలలో అనుక్షణం ఉంటుందిట, మనసులోను శరీరములోను మాట అంటుంది దాసుడు దాసుడు। అందుకనే ఆయన వాక్యంతో అంటూ ఉంటాడు, నేను చైతన్యం యొక్క అనుచరుడిని। లోపల మడకం నిరంతరము ఆ భక్తభావం ఉంటూ ఉంటుంది। గౌడీ మఠంలో మంత్రం తీసుకున్నామండి, ఫ్యాంటు పక్క వదిలిపెట్టాం, తిలకం పెట్టుకోము, ఇంకా గుండె గడిగించుకుంటాడు మనం। సంస్కారాలు ఉన్నాయి, సంస్కారం పంచ సంస్కారాలు। మళ్ళీ ఎక్కడ ఉంటాయి అవి? మీసం కోసుకోమంటూ కోసం వస్తుంది, మరి గురుగారు మొహం చూపేశారు, తిలకం పెట్టుకోరు। అక్కడ ఆ బయట విషయంలో మనకు గ్రహించబడి లోపల ఎక్కడ వస్తుంటే నిరంతరము లోపల మనకు దాస్యభావం ఉండాలి। అంటే వచ్చేసి ఇక్కడ నీ పని చేయమని కాదు, ప్రవృత్తి లోపల ఉండాలి, సమయం చిక్కది సేవ చేసుకోవాలన్నమాట। ఎందుకంటే ఆ దాస్యం అంత గొప్పది, సేవ చేస్తేనే మనకి భగవద్ అనుగ్రహం వచ్చేది। సేవ చేయకపోతే గౌడీ మఠం ఏమి సోంబేరిగా కూర్చోదు, ఆ గురువు గారి అవసరం రాదు। సేవ చేస్తే ఎవరికిట లాభం? చేసిన వాళ్ళకే లాభం। అందుకనే ఈ చైతన్య మహాప్రభు యొక్క సేవ చేయడం కోసం నిరంతరం అద్వైతాచార్యుల వారు ఉబిలూరుతూ ఉంటారట। ముయితారు భక్తు మాని మనే భావి నిరంతరము కూడా అద్వైతాచార్యుల వారు చైతన్య మహాప్రభు యొక్క భక్తునిగా దాసుడుగాను ఆయన అనుకుంటూ ఉంటారు। జల తులసి దియా కొరే కాయాతే సేవన్, భక్తి ప్రచారియా సబోతారిలో భువన్। अद्वैताचार्य তিনি काय मनोवाक्ये भगवानेर दास भगवानेर सेवा करते থাকেন। আর শরীরের দ্বারা তিনি গঙ্গা জল তুলসী দল দিয়ে ভগবানের সেবা করেছিলেন। আর মনের দ্বারা ভগবানকে ডেকেছেন, তার বাক্য দ্বারা লোককে কৃষ্ণ ভক্ত করেছেন, ভক্তি প্রচার করলেন। এই তিন ভাবে ভক্তি প্রচারিয়া সব তারুণ ভুবন, সমস্ত ভুবনকে তারণ করেছেন, বিস্তার করেছেন তিনি। కాబట్టి అందుకని ఆయన అద్వైతాచార్యుల వారు లోపల అంత భక్తిభావం ఉన్న కారణముగా తులసి దళము గంగా జలమును సమర్పించి భగవద్ ఆరాధన చేస్తూ ఆయన ఓంకరించి భగవంతుణ్ణి అవతరింపజేశాడు। తర్వాత ఆయన యొక్క ఆచారము ద్వారా సమస్త జీవులని కూడా
భగవద్ ఉన్ముఖులుగా చేసి వాళ్ళని తరింపజేశాడు. भगवान जे योग नेता যখন শুরু করতে তখন কেউ তাকে নেতা ভাঙতে পারে না, কিন্তু এখান থেকে আদৌ যখন যাকে যেমন হুঙ্কার দিল সেই হুঙ্কারতে ভগবানের এই সজ্জাটা নড়ে গেছে, তার নাম నాడా. ఆ భగవంతుడు చక్కగా యోగానందరూ పడుకుని ఉన్నాడు. ఈయన ఒకసారి హూంకరించి పిలిచాడు అనమాట. గంగా జలము తులసి జలం ఇచ్చిన తర్వాత ఒకసారి హూంకరించేవాట. మన సంకటన చేస్తాం పూజ అయిపోయిన తర్వాత. ఈ విధంగా హూంకరించేటప్పటికి ఆ హూంకారానికి భగవంతుడి యొక్క సింహాసనం పాన్పు కదిలింది. దాన్ని నిద్ర పక్కన ఇది వెలుగు వచ్చేసింది. ఎవడం అన్ని నిద్రలేపింది అనుకుంటే ఆయన భక్తుడు వచ్చాడు అనమాట. కాబట్టి దాన్ని కదలసలాన్ని ఏమంటాడు, నాడ నొడిదివా, ఇందుకు ఆయన పేరు నాడా అని. పృథివీ ధరేన్ సేయి శేష సంకర్షণ কায় వ్యూহ করি করেন কৃষ্ণের সেবন, তাহার శేషావతారము సేవకాభిమాన్. ఆ సంకర్షణ యొక్క ఇంకో అవతారం ఉంది, శేషావతారము. ఆయన ఒక పక్కని పాము మీద పొడుకుని ఉంటాడు, మళ్ళీ ఆయన పాతాళములో సంకర్షణ ధరించి తన యొక్క పడగల మీద సమస్త భూనాల భాండాన్ని కూడా ధరించి ఉంటూ ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు సేవకుడు ఆయన, అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ ఉంటాడు ఆయన. అంతకు తన శరీరాన్ని కాయముని మార్చి మార్చి భగ సేవ చేస్తూ ఉంటాడు. కాయ వ్యూహ కొరేన్ కృష్ణేరు సేవని. కాయ వ్యూహం అంటే తన శరీరము నుంచి ఇంకా సేవకులని తానే ఇప్పుడు రూపం ధరించి సేవ చేయడం, తన శరీరమును మార్చి చేయడం, రెండు రకాలు ఉంటూ ఉంటాయి. ये सब হয় শ্রীকৃষ্ণের అవతార్ నిరంతర দেখি సవార్ భక్తిর ఆచార్. వీళ్ళందరూ కూడా కృష్ణ యొక్క అవతారములే కదా. ఆ భగవంతుడే లోకములో ఈ విధంగా అవతరిస్తూ లీలలు చేస్తూ సర్వమానవాళికి జీవులకి కూడా మోక్ష మార్గాన్ని ప్రదర్శింపజేస్తూ ఇంకా సేవ ఏ విధంగా చేయాలో చూపిస్తూ ఉంటాడు. నిరంతర దేఖి సవార్ భక్తిర్ ఆచార్. కాబట్టి అందుకనే ఆయన వీళ్ళందరిలో కూడా భక్తి ఆచారం ఉంది. పంచతత్వం అని చెప్పారు, అది ఎంతో గొప్పదనమాట. పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శైక్తికం. ఇంత వ్యాపించి ఒక ఉన్నాడు. ఏ సవాకే శాస్త్రే কোহে ভক্ত অবতার ভক্ত অবতার পদ উপরি সবার. ভক্ত অবতার যে একটা পদ আছে, সেই পদটা সবার উপরে আছে। ভগবান তিনি সেই অবতারগণকে শাস্ত্রকার বলছেন ভক্ত অবতার। কারা? নিত্যানন্দ প্রভু হোক, অদ্বৈতাচার্য হোক, আর যত আছে সবাই। కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క అవతారంలో వీళ్ళకి శాస్త్రము వీళ్ళందరినీ కూడా భక్త అవతారంగా చెబుతోంది. భక్త అవతారం అనేటువంటి పదవి ఉందే, అది అన్ని అవతారములకి కూడా పైన అన్నమాట. శ్రేష్టమైనటువంటి ఆ పదవి భక్తుడు. ఏకమాత్ర అంశీ కృష్ణ అంశో అవతార్ అంశీ అంశే దేఖి జ్యేష్ఠ కనిష్ఠ ఆచార్. ఏకమాత్రం అంటే కేవలము శ్రీకృష్ణుడే అంశీ అవతారి. ఆ మిగతా వాళ్ళందరూ కూడా అంశములు అవతారములు. పెద్దవాడు చిన్నవాడును, చిన్నవాడు పెద్దవాడు ఈ విధంగా వాడి యొక్క వ్యవహారం ఉంటుందో ఆ విధముగా అంశికి అంశములకు అవతారి అవతారములకు సంబంధం ఉంటూ ఉంటుంది. ఏకమాత్రం అంశి মানে যার থেকে সমস্ত অংশগুলি বহির্গত তার নাম হলো अंशी। আর শ্রীকৃষ্ণ একমাত্র কৃষ্ণই अंशी, আর যত বাকি সবাই তার अंश। একমাত্র কৃষ্ণই অবতারী, সমস্ত কিছু সব তার অবতার। আর अंशी अंशी অবতারী অবতার, এই দুটোই কিরকম সম্বন্ধ থাকে? জ্যেষ্ঠ কনিষ্ঠ, যারা বয়সে জ্যেষ্ঠ আর বয়সে ছোট, এই দুইজন যেরকম ব্যবহার করেন একজনের প্রতি একজন প্রেম, আদান প্রদান ব্যবহার,
কনিষ্ঠরা বড়দের অভিবাদনা করবেন, বড়রা কৃপা দৃষ্টিতে কনিষ্ঠদের আশীর্বাদ করবেন ইত্যাদি লোকরীতি যেরকম আছে সেই রকম ভগবানের অংশ প্রতি থাকে। তার উদাহরণ হলো যখন শ্রীকৃষ্ণ অর্জুনকে নিয়ে গিয়েছিল কোথায়, ওই তার গুরু ওই মহাপুত্রকে নিয়ে গেছিল, অর্জুন দেহত্যাগ করতে বসলো, তখন নিয়ে গেছিল। হ্যাঁ, তখন ওখানে বসছিল আমাদের ঠাকুর একজন, এ বলছিল আমরা তোমাকে দর্শন করবার জন্য এইরকম কল করলাম। তারাও মানে అంశ হলেও అంశీర్ దర్శనేర్ నారాయణ. జ్ఞాపకం ఉందా? అదిగా చెప్పింది. అర్జునుడు ద్వారక వెళ్ళినప్పుడు ద్వారకలో ఒక బ్రాహ్మణుడు తన భార్య యొక్క ప్రతి కాన్పులో కూడా పుట్టుతోనే చనిపోతున్నారు. అప్పుడు వచ్చి మృతపుత్రుడు కృష్ణుడి దగ్గర ఆ ద్వారక గేటు దగ్గర కూర్చుని విలపిస్తూ ఉంటాడు. ఇంత పెద్ద మహా ద్వారకాపట్నంలో ఏ ఒక్కడు కూడా మా అబ్బాయిని రక్షించలేకపోతే అంత కూడా అధర్మంతో బాగా నిండిపోయింది ద్వారక. అందులో అర్జునుడు పౌరుషం వస్తుంది, నా కృష్ణు యొక్క రాజ్యాన్ని అధర్మం అంటాడేంటి అని చెప్పి గాంధీవని పట్టుకొని బ్రాహ్మణి నీకేమిటి భయం లేదు నేను రక్షిస్తామన్నాడు. పోయిన ఎక్కడికి వచ్చావు, మా ఊరు వాడి పొరుగులు చేస్తావా నువ్వు, మా ఊళ్ళో వాడు ఏం చేయలేకపోతున్నారు, పొరుగులు నువ్వేం చేస్తావు నువ్వు, అలా కాదు నేను చేస్తాను చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఏమైంది, పుట్టాడు. పుడుతుంటే దాని ముందే శుభ్రంగా తన బాణములతో పెద్ద పందిరం బంధించేశాడు, ఎక్కడికి వెళ్ళకుండా. ఆయన కవలకి వస్తున్నట్ట. ప్రతిజ్ఞ ఏమిటి, ఈయన కనుక బ్రాహ్మణ కుమార్ రక్షించకపోయినట్లయితే నేను అగ్నికి ఆహుతి అయిపోతానని చెప్పన్నాడు. కృష్ణుడు నవ్వుతాడు కూర్చుని లోపల, చేస్తావు చెయ్యి. ఆయన తెలియదేముంది, నవ్వుతుండు చివరికి పుట్టాడు, పెట్టాడు, పోయాడు. దాంతో పట్టుకొచ్చి తిట్టుతూ కూర్చుని బ్రాహ్మణుడు. అర్జునుడు ఇంకా దేహత్యాగం చేసుకోకుండా కృష్ణుడు వచ్చి ఉండరా ఆయన అని చెప్పి రాధ మీద కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాడు, అక్కడెక్కడికో పోయాడు. అనంతలోకాలు దాటుకుంటూ మహాకాలపురం పోయితే అప్పుడు అక్కడ భగవంతుడు నవ్వుతూ కూర్చున్నాడు. అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఎవరు, ఈయనేమో కృష్ణ వంశీ, ఆయన ముసం అన్నమాట. అంటే అక్కడ కూర్చున్న భగవంతుడు ఆయనకు కూడా కృష్ణుడి యొక్క రూపాన్ని చూడాలని చెప్పి కృష్ణ దర్శనం చేసుకోవాలని కోరిక అనమాట. ఇక్కడ ప్రమాణం అది. అంశిని అంశములన్నీ కూడా సేవిస్తూ ఉంటాయి, గౌరవిస్తూ ఉండని ప్రమాణం. కాబట్టి కృష్ణుడు ఒక్కడే భగవంతుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క దాసులు. ఇది లోపల దృఢపడనంత వరకు సంబంధ జ్ఞానం రాదు. సంబంధం లేకపోయినట్లయితే మనం హరే కృష్ణ చెప్పుకుంటాం. ఎవరిని పిలుస్తున్నామట, ఎవరిని పిలుస్తున్నాం నాకే తెలియదు, గురుగారి ఏమో చేస్తున్నాం అంటే ఎక్కడికి పోయింది, అయిపోతుంది రోజు ఎక్కడికి అయిపోతూ ఉంటాయి. మాల ఎన్నిసార్లు తెగిపోయిందో చేతితో తరపున మార్చిన తప్పన ఇంకా మార్చిన వాళ్ళు తప్పకుండా కనపట్లేదు. హరే కృష్ణ. ఏ సబు శాస్త్రకు హి భక్తో అవతార్, భక్తో అవతార పద ఊపరి సవార్. కాబట్టి భక్తులైనటువంటి ఆ పదవి ఎంతో గొప్పదిట. భగవంతుడికి ఆనందం కలుగుతుందట. నేను భక్తుడు అంటే ఆయన ఆనందం, మనకి ఆనందం. জ্যেষ্ঠ ভাবে অংশীতে হয় প্রভু জ্ঞান, কনিষ্ঠ ভাবে আপনাতে ভক্ত অভিমান। জ্যেষ্ঠ অংশাবতারের কনিষ্ঠ অংশীর প্রতি প্রভু বুদ্ধি এবং কনিষ্ঠ অংশাবতারের জ্যেষ্ঠ অংশীর দাসাভিমান। কখনো কখনো অংশী ভগবান তিনি বয়সে ছোট হতে পারেন, কোনো কোনো জায়গায় ভগবান তিনি বড় হয়ে থাকেন, তার অংশগুলো ছোট হয়ে থাকে। যেরকম থাকুক না কেন, ఆదాన ప్రధానట ঠিক মতো চলবে। ఒక్కసారి అంశి మూలము చిన్నవాడు అవ్వచ్చు, అంశములు పెద్దవి అవ్వచ్చు, అయినా కూడా దాస్యం ఉంటుంది. అందులో ఎటువంటి వ్యతిక్రమం ఉండదన్నమాట. కొన్ని కొన్ని చోట్ల అంశి పెద్దవాడు అవ్వచ్చు, అంశములు చిన్నవి అవ్వచ్చు. ఎలా అయినా కూడా అంశముల యొక్క పని భగవత్ సేవ చేయడము, అంశి వాటిని గ్రహించడము. కాబట్టి చైతన్య మహాప్రభు అంశి అయ్యుండు కూడా ఇక్కడ అద్వైతాచార్యుల గారి కన్నా వయసులో చిన్నవాడు. అద్వైతాచార్యుల అంశి అయినప్పటికీ కూడా ఆయన వయసులో శ్రేష్ఠుడు.
కానీ అక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆ వ్యవహారం అనేటువంటిది ఎప్పుడు కూడా మారదు. అందుకనే మాటి మాటికి అద్వైత వారు మహాప్రభు యొక్క సేవ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ప్రభు జ్ఞానం ఆయనలో ఉంది. కానీ మహాప్రభువు దాన్ని బాహ్యబుద్ధితోటి తను చిన్నవాడిగా చేస్తూ ఆయన యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లోకాన్ని ఆశీర్వాదం చూపించాలి కదా. అవన్నీ ఉంటాయన్నమాట. తిరుపతి జ్ఞాపకం ఉంది కదా. వారికి అస్తమాను మహాప్రభు ఆయన యొక్క సేవ చేస్తుంటే ఆయన ఒళ్ళు మండిపోయింది కదా. వారికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కష్టపడి నేను ఎక్కడ చూసుకొస్తే నువ్వు నాకే అసలు పెడతావా? నేను ఏదో సేవ చేద్దాం, నిన్ను సేవించి నీతో పాటు చక్కగా ఆనందం నృత్యం చేద్దాము, నీతో పాటు నీ పంచబడదాం అనుకుంటుంటే నువ్వు వచ్చి ఏం చేశావు? నా నమస్కారం చేస్తున్నావు. నాకు ఇష్టం కాదు. నువ్వుగా నా ప్రభువే అయినట్లయితే నన్ను మళ్ళీ దండించి తీసుకొస్తావు, నాకు శాసనం ఇస్తావు, మాకు శాస్తి ఇస్తావని చెప్పి అనుకుని ఆయన వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు. శాంతిలో వెళ్ళిపోయి అక్కడ కూర్చుని తినగా ఉండకుండా భగవద్భక్తి విరుద్ధమైనటువంటి జ్ఞాన యోగవాసిని చెబుతున్నట్ట. తెలిసిపోయింది. ఇంకా ఇద్దరు అన్నదంతో వెళ్ళాడు. ఏడు మన మొహం కనపడలేదు. తాతకడే వీడు తాత కనపడలేదు. ఎక్కడికి పోయాడు? ఇల్లు ఖాళీ అయిపోయింది. ఎవరు లేరు అక్కడే. పోనీ ఇంట్లో ఇలాలు ఉంటాయి. అమ్మ సీతమ్మ తల్లి అక్కడ ఉన్నారు మేము వాడండి చెబుతాడు. దాంతో వెళ్ళారు అన్నమాట. వెళ్ళిపోయి పట్టుకొని చూసాట మహాప్రభు. తెలిసిపోతుంది మహాప్రభు వస్తున్నట్టు. లోపల కూర్చుని చదువుకుంటాడు, చెప్తున్నాడు. తెలుస్తుంది మహాప్రభు వస్తుంది చెప్పి. మహాపురుషుడు ఇంకా గట్టి చెప్పమని పెట్టాడు. ఇంకా గట్టి చెప్పమను. దర్పణము ఏంటిది? దానికి ఏదో ఉంది వ్యాఖ్యానం అన్నమాట. জ্ঞান চক্ষু, ভক্তি দর্পণ। দর্পণ থাকলে ও যদি চোখ না থাকলে কি দেখবে? সেই জন্য ভক্তি থাকলে ও জ্ঞানটাই শ্রেষ্ঠ, జ్ఞానంట చొక్కు జ్ఞానం. ఇది బట్ట భక్తి అనేటువంటిది దర్పణం. చూడాలి అంటే నేత్రం జ్ఞానము. జ్ఞానం లేనంత వరకు మీకు ఏ విలువ లేదు. కాబట్టి జ్ఞానం గొప్పదని చెప్తుంటే ఒళ్ళు పండిపోయి మహాప్రభు పట్టుకుని కోటం వాళ్ళంటే. అందుకనే మహాప్రభు ప్రతి లీలలోనూ అంతరార్థం ఉంది, మనకి ఉపదేశం ఉంది, అందులో మళ్ళీ రసం కూడా ఉంది అన్నమాట. చెప్పండి. ఇప్పుడు అయిపోతుంది. ఈ సెల్ ఫోన్ ఉందా జీవుడు ఉన్నాను, ఇది కాదా ఉంది. శరీరం కాదా ఉంది. దీని కొత్త ఈ జీవితం కూడా ఏది ఉందామో అది ఆటేస్తే అదే వచ్చింది. దీనికి ప్రమాణం మానవుడు అని చాలా విషయం వెళ్తుంది. ఈ ఫోన్ ఉంది అయిపోయింది. ఈ ఫోన్ అవుతా ఉండిపోతుంది. అక్కడ ప్రశ్న చేసి అని వేరే ఉన్నది. ఏ భావంతో ఉన్నాం ప్రయాణ కాలంలో ఏమో ఏమి చేసావు దాని వస్తుంది. దానికి ప్రమాణం మన రాజాభక్తుడు. రాజాభక్తుడు విన్నాడు, కానీ చివరి కాలంలో స్మరించాడు. మంచిగా రేడియో వచ్చినో కొడుకుగా అయిపోయింది. రేడియో ఎందుకండి మనలో మతం ఆవుడు అది ఏకాదశి రోజు గంటలు పూర్వసం కదా మా సైజు ఆవు ఉంది. అవి ఏకాదశి గడిచింది. ఎవరు చెప్పా? అక్కడ కుక్కలుకున్నాయి. కుక్కని అక్కడ కూర్చుంది. అక్కడ కూర్చుంది. నమస్కారం. ఈ ఏ జనమే ఎక్కింది. ఇదేమవుతుంది? శృతి ఉంటుంది. దానికి ప్రయత్నం చేయాలి కదా. పెద్దవాళ్ళ ముసలివాళ్ళ అమ్మ రమ్మని చెప్పాను. ముందు కూర్చుని ఎంత చేస్తావు.
జైపూర్ చూసాం గోవింద దేవాలయం కూడా కలవాడు ప్రదక్షిణ చేయండి ఓల్డ్ మెను రెక్కలుగా ఉంటుంది ఆయన వచ్చి అయ్యా గోవింద ప్రదక్షిణ చేయండి ఆ భావం లేకపోతే మగ రావాలని చెప్తుంది వాంఛాకల్పతరుభ్యస్య కృపాసినిపతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో